హాయ్ హలో నమస్తే. బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజా రవితేజ నటించిన రీసెంట్ మూవీ మిస్టర్ బచ్చన్, అలాగే రామ్ పోతినేని నటించిన డబుల్ ఇస్మార్ట్ శంకర్. ఈ మూవీలు ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగాయి, ఈ మూవీలు ఎంత సాధిస్తే బ్రేక్ ఈవెన్ అవద్దో ఇప్పుడు చూద్దాం. బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజా రవితేజ నటించిన రీసెంట్ మూవీల్లో అంచనాలు అందుకోలేకపోతున్నాయి. మాకా మూవీ తర్వాత మాస్ మహారాజా సినిమాలు అవి కూడా అంచనాలు అందుకోలేకపోయాయి. ఇలాంటి టైంలో మిరపకాయ లాంటి బ్లాక్ బస్టర్ అందించిన హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న మిస్టర్ బచ్చన్ ఈ సినిమా బాలీవుడ్ నుండి హిట్ గా నిలిచిన రైడ్ గా వస్తున్న సినిమా అయినా కానీ ఒక పక్క కమర్షియల్ జోడించి ఈ సినిమాని తెరకెక్కించారు. ట్రైలర్ గానీ సాంగ్స్ గానీ ఈ సినిమాపై మంచి అంచనాలు పెంచాయి. దీంతో బాక్సాఫీస్ దగ్గర భారీ పోటీలో కూడా ఈ సినిమా ఎక్సలెంట్ బిజినెస్ ని సొంతం చేసుకుంది. వరుస ప్లాపుల్లో కూడా మాసు రచ్చ చేసే బిజినెస్ తో దుమ్ము లేపింది. ఒకసారి ఈ సినిమా సాధించిన ఎల్వి బిజినెస్ లెక్కలు ఒకసారి గమనిస్తే నైజాంలో 11.50 కోట్ల షేర్ ని, లో 4 కోట్ల షేర్ ని, టోటల్ ఆంధ్రాలో 11.50 కోట్ల దాకా షేర్ ని, టోటల్ ఏపీ తెలంగాణలో 28 కోట్ల దాకా బిజినెస్ అయితే సాధించింది. అలాగే కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2 కోట్ల దాకా, ఇక ఓవర్సీస్ లో 2 కోట్ల దాకా బిజినెస్ సాధించింది. మొత్తం టోటల్ వరల్డ్ వైడ్ గా 31 కోట్ల బిజినెస్ సాధించగా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 32 కోట్ల దాకా షేర్ అయితే అందుకోవాలి. ఇక సినిమా మంచి పాజిటివ్ టాక్ వస్తే చాలు బ్రేక్ ఈవెన్ అందుకోవటం పెద్ద కష్టమేమీ కాదు. ఇక రామ్ పోతినేని నటించిన డబుల్ ఇస్మార్ట్ శంకర్, ఇక 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఆడియన్స్ ముందు మంచి విజయాన్ని అందుకుంది. ఆ టైంలో 20 కోట్ల బిజినెస్ తో బరిలో దిగిన ఆ సినిమా 40 కోట్లకు పైగానే షేర్ ను సాధించింది. బిజినెస్ మీద సగానికి సగం ప్రాఫిట్ ని తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా 5 ఏళ్ల తర్వాత ఆడియన్స్ ముందుకు వస్తున్న డబుల్ ఇస్మార్ట్ శంకర్ గా ఈ సినిమాతో రచ్చ చేయటం సిద్ధమని రామ్ పోతినేని ధీమాగా ఉన్నారు. అలాగే లైగర్ డిజాస్టర్ తర్వాత పూరి దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ఇది. పూరి రామ్ కాంబోలో వస్తున్న క్రేజీ సీక్వెల్ ఇది. ట్రైలర్ అండ్ సాంగ్స్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్న ఈ మూవీ బిజినెస్ పరంగా నైజాంలో కొంచెం ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ఎల్వి బిజినెస్ సాలిడ్ గానే జరిగిందని చెప్పాలి. మిగిలిన ఏరియాల్లో బిజినెస్ ఎక్సలెంట్ గా ఉండగా టోటల్ వరల్డ్ వైడ్ గా వాల్యూ బిజినెస్ సెన్సేషనల్ గా అనిపిస్తుంది. రామ్ కెరియర్ లోని హైయెస్ట్ బిజినెస్ సొంతం చేసుకున్న మూవీగా ఈ మూవీ నిలవనుంది. ఇక ఈ మూవీ ఏరియా వారీగా ఎలాంటి బిజినెస్ సాధించిందో ఒకసారి చూద్దాం. నైజాంలో 15 కోట్ల దాకా ఎల్వి బిజినెస్ జరగగా ఈ డేట్ లో 7 కోట్ల దాకా షేర్ ని, అలాగే టోటల్ ఆంధ్రాలో 17 కోట్ల దాకా ఎల్వి బిజినెస్ జరిగింది. ఇక టోటల్ ఏపీ తెలంగాణలో 39 కోట్ల దాకా ఎల్వి బిజినెస్ జరగగా, ఇక కర్ణాటక హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 6 కోట్ల దాకా బిజినెస్ జరగగా, ఇక ఓవర్సీస్ లో 3 కోట్ల దాకా ఎల్వి బిజినెస్ జరిగింది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 48 కోట్ల దాకా ఎల్వి బిజినెస్ జరగగా ఈ మూవీ 49 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగింది. ఈ మూవీకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా బిజినెస్ ని రికవర్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఇక పోటీలో మంచి సినిమాలే రిలీజ్ అవుతున్నాయి కాబట్టి మరి ఎలాంటి కలెక్షన్లు సాధించి ఎంత తొందరగా బ్రేక్ ఈవెన్ అవుద్దో చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.